ఇక్కడ కొంచెం కూడా దయలేని ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి అందమైన వాళ్ళే నచ్చుతారు. అందంగా లేని వాళ్ళని తన దగ్గరికి కూడా చేర్చడు. తన మహల్లో ఒక పార్టీ జరుగుతుంది. అక్కడికి అందమైన అమ్మాయిల్ని మాత్రమే లోపలికి వదులుతారు. అక్కడికి ఒక ముసలావిడ రాజుని చూడాలని ఆశతో ఒక రోజ్ ని తీసుకుని లోపలికి వస్తుంది. ఆ రోజ్ ని ఆ రాజుకి ఇస్తే, నువ్వు చూడ్డానికి చాలా వికారంగా ఉన్నావని తను ఇచ్చిన రోజ్ ని కింద పడేస్తాడు. దాంతో కోపం వచ్చిన ఆ ముసలావిడ, నా నిజమైన ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేదు, నువ్వు ఒక బీస్ట్ గా చేంజ్ అయిపోవాలని ఆ రాజుకి శాపం ఇస్తుంది. అదే కాకుండా అక్కడ పనిచేసే వాళ్ళంతా ఒక్కొక్క వస్తువుగా చేంజ్ అయిపోతారు. క్యాండిల్ గా ఒకరు, టేబుల్ గా ఒకరు, అలా. ఇంకా ఆ రాజ్యానికి రాజు ఉన్న విషయము, ఆ మహల్ అంతా ఆ ఊర్లో ప్రజలు మర్చిపోతారు. రాజుకి ఆ శాపం పోవాలంటే ఆ ముసలావిడ ఇచ్చిన రోజ్ లో చివరి పువ్వు కింద పడేలోగా తను ఇప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఒక అమ్మాయి తనని లవ్ చేయాలి. కానీ తను చూడడానికి ఒక బీస్ట్ లా ఉండడం వల్ల ఎవరికి తను నచ్చేవాడు కాదు. చాలా సంవత్సరాల తర్వాత అందం అనేది అంత ముఖ్యం కాదు, మనసుంటే చాలు అని రాజు అర్థం చేసుకుంటాడు. అప్పుడే తనకి అందం లేకపోయినా తనను ప్రేమించే ఒక అమ్మాయి దొరుకుతుంది. అప్పుడు రాజు శాపం పోతుంది.